హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. బొమ్మలు చెప్పిన కమ్మని కథల్లో భోజరాజు బంగారపు సింహాసనాన్ని అధిష్ఠించబోగా సింహాసనం ముందున్న ప్రతిమలు విక్రమార్కుని గుణగణాల గురించి చెబుతూ ఉంటాయి కదండి. ఇంక తరువాత బొమ్మలు చెప్పిన కథల్ని వినేద్దాం. వలచి వచ్చిన కాంత విక్రమార్కుని త్యాగం. ఉజ్జయిని నగరంలో కమలాకరుడనే విప్రకుమారుడు ఉండేవాడు. అతను పెద్దల మాట వినేవాడు కాదు, చదువుకునేవాడు కాదు, సోమరిపోతుగా కాలం గడిపేవాడు. అందుచేత తండ్రి ఎప్పుడూ అతని మీద కోపగిస్తూ తిడుతూ ఉండేవాడు. ఒకసారి అతనికి తండ్రి, నీలాటి కొడుకున్నా ఒకటే లేకపోయినా ఒకటే, లేకపోతేనే నయం అనేసరికి అభిమానం కలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. దేశాటనం చేసి చేసి కావేరీ నదీ తీరంలో గల ఒక అగ్రహారం చేరుకున్నాడు. సుమంతుడనే విప్రుడిని ఆశ్రయించి అతను చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండేవాడు. వారింట్లోనే ఉండేవాడు. కొంతకాలానికి సుమంతుడికి కమలాకరుడు మీద దయ కలిగి విద్య నేర్పించాలి అనుకున్నాడు. అప్పటికి ఇతనికి కూడా చదువుకోవాలనే బుద్ధి పుట్టింది. తగిన గురువు చేత చదువు చెప్పించి సుమంతుడు కమలాకరుణ్ణి అఖండుణ్ణి చేశాడు. కమలాకర, నువ్వు ఇల్లు వదిలి చాలా కాలమైంది. ఒకసారి వెళ్ళి నీ తల్లిదండ్రులను చూసిరా అని పంపించాడు. ఇంటికి వస్తూ తోవలో ఉన్న రాజాస్థానంలో తన విద్యలను చూసి బహుమానాలను అందుకుంటా కాంచీనగరం చేరాడు. ఆ నగరంలోని ఏకామేశ్వరాది దేవతలను సేవించి వచ్చు సమయంలో అతనికొక వేశ్య కనిపించింది. ఆ అందగత్తెను అతను మోహించాడు. తన మనసును ఆమెకు తెలిపాడు. ఆమె అతని మాటలు విని, విప్రోత్తమ, నా యందు మనసు పడకుము. నన్నొక రాక్షసుడు మోహించాడు. నా వద్దకెవరు వచ్చినా వారినతడు చంపి భక్షించేస్తాడు. కనుక నువ్వు నీ దారిన వెళ్ళిపో అంది. దాంతో కమలాకరుడు తన స్వగ్రామమైన ఉజ్జయిని చేరుకుని తల్లిదండ్రుల్ని పలకరించి విక్రమార్కుడి వద్దకు వచ్చాడు. రాజతనిని చూసి, ఏ ఏ దేశాలు తిరిగావు, ఏమేం విద్యలు చదివావు, ఏ వింతలు విడ్డూరాలు చూశావు అని అడిగాడు. కమలాకరుడు రాజు ప్రశ్నలకు జవాబులు చెప్పి చివరగా కాంచీపురంలోని వేశ్య గురించి వివరించాడు. అది వింటూనే విక్రమాదిత్యుడు కమలాకరుణ్ణి వెంట పెట్టుకుని కంచికి వచ్చి తాను వచ్చిన సమాచారమును వేశ్యకు చెప్పమని అతను ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె ఇంటికి వెళ్ళగానే ఆమె రాక్షసుని సంగతి చెప్పింది. నీకెవరి వలన భయం లేదు, ఈ రాత్రికి నేను మీ ఇంటికి వస్తాను అని తన నిర్ణయం తెలియజేశాడు. రాత్రవుతుండగా రాజు ఆయుధాన్ని మాత్రమే ధరించి ఆమె ఇంటికి వచ్చాడు. వేశ్య అతనికి సపర్యలు చేసి వీణాగానంతో అతనికి ఆనందం కలిగించుచుండగా మామూలు వేళకు రాక్షసుడు వచ్చాడు. రాజుని చూసి చూడగానే, నా ఉంపుడుగత్తె ఇంటికి ఇంతవరకు ఇతరులు రావటానికి భయపడి చస్తుంటే నువ్వెవడివిరా వచ్చావు అంటూ రాజు మీదకి మహాభీకరాకారంతో రోషంతో దుమికాడు. కాని రాజు చేతిలోని కత్తితో ఒక్క వేటు వేసి అతని తల నరికేసరికి రాక్షసుడు చనిపోయాడు. రాక్షసుడు మరణించటంతో ఆ వేశ్య ఆనందానికి అవధి లేకపోయింది. ఆమె రాజు పాదాల మీద పడి, మహాత్మా, నీ రాక వలన నాకు రాక్షసుని బాధ తీరి స్వేచ్ఛ వచ్చి జన్మ ధన్యమైంది. కనుక నన్ను స్వీకరించు అని ప్రార్థించింది. కాని విక్రమార్కుడు అందుకు అంగీకరించక, ఓ కాంత, కమలాకరుడు నీపై మోహం పెంచుకుని ఉన్నాడు. కనుక నేను నిన్ను పరిగ్రహించడానికి వీలులేదు. నువ్వు ఆ విప్రకుమారునితో సుఖంగా ఉండు అంటూ వారిద్దరూ సుఖంగా జీవించడానికి కావలసిన సంపదనిచ్చాడు. ఆమె కూడా రాజు మాటలకు అంగీకరించి కమలాకరుడితో కలకాలము సుఖంగా ఉంది. అలా కథ చెప్పి ప్రతిమ రాజును అడిగింది. భోజరాజా, విక్రమార్కుడుకున్న అలాంటి సాహసము, త్యాగబుద్ధి నీలో ఉన్నాయా? వలసి వచ్చిన కాంతను అన్యులపరం చేయగల విశాల హృదయం నీకుందా? లేదని మాటలతో చెప్పలేక తలదించుకున్నాడు భోజరాజు. ఆ వేళకి శుభలగ్నం దాటిపోవటంతో సింహాసనమెక్కే ప్రయత్నాన్ని విరమించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. రత్నాల వ్యాపారి రాజుగారి ఔదార్యం. విక్రమార్కుడు కొలువు తీరి ఉన్న సమయంలో ఒక వర్తకుడు వచ్చాడు. రాజుకి నమస్కరించి, రాజా, నేనొక రత్నాల వ్యాపారిని. నా దగ్గర 10 రత్నాలున్నాయి. వాటికి మీకు తోచిన వెల ఇచ్చి తీసుకొనుడు అని రత్నాలను బయటపెట్టాడు. వాటి వెల ఎంతో చెప్పు అన్నాడు విక్రమార్కుడు. నిజంగా నాకు తెలియదు ప్రభు అన్నాడు వ్యాపారి. అప్పుడు రాజు రత్న పరీక్షల్లో నిపుణుని తెప్పించి వాని చేత ఆ రత్నాలకు విలువ కట్టించాడు. ఆ రత్నములు అతి విలువైనవి. రత్నాల వ్యాపారి 10 రత్నాలకి 10 లక్షల వరహాలిచ్చాడు. అంత ధనమిచ్చినందుకు ఆ వ్యాపారి చాలా సంతోషించి, ఇంకను 10 రత్నములు మా ఊరిలోని నా ఇంటను ఉన్నాయి. మా ఊరు ఇక్కడకు 10 ఆమడల దూరంలో ఉంది. నమ్మకస్తుడైన భటును పంపితే ఆ రత్నాలనిచ్చి పంపుతాను అన్నాడు. రాజు అంగీకరించి ఆ రత్నముల ఖరీదు 10 లక్షల వరహాలు వర్తకునకు ముందుగానే ఇచ్చి అతని వెంట తన భటుణ్ణి పంపాడు.
అలా పంపిస్తూ నువ్వు ఈ వ్యాపారి వెంటపోయి అతనిచ్చు రత్నములను తీసుకుని రేపు తెల్లవారేసరికి రాకపోయావో నీకు ఉరిశిక్ష విధిస్తాను అని భటుని హెచ్చరించారు. భటుడు వ్యాపారి వెంటపోయి అతడిచ్చిన రత్నములను తీసుకొని తిరిగి వస్తూ ఉండగా నదిని దాటవలసిన సమయానికి చీకటి పడిపోయింది. అంతకు ముందు నుండి వర్షం పడుతూ ఉండటంతో నది నిండుగా పారుతోంది. సూర్యోదయంలోగా రాజుని చేరకపోతే ఉరిశిక్ష విధింపబడుతుందనే భయంతో నావ నడిపేవాడిని నది దాటించమని కోరాడు. అతను రాజభటుడి కోరికని అంగీకరించక నది పొంగుతుంది, పైగా చీకటి పడిపోయింది, నేను దాటించను అన్నాడు. తెల్లవారక మున్పే రాజును కలుసుకొని నా వద్దనున్న రత్నాలను అందజేయకపోతే నాకు ఉరిశిక్ష పడుతోంది. నేను రాజాజ్ఞను పాటించవలసిన రాజసేవకుడను, గడువులోగా చేరుకోవాలి అని పరిపరి విధాలుగా ప్రార్థించిన నావికుడు మొండిగా నీవెవరివైనా నాకేమి, నేను ఇటువంటి సమయం కాని సమయంలో నది దాటించను, రాజు అనినా నాకు భయమా, నువ్వు గడువు లోపల చేరకపోతే నాకొచ్చే నష్టమేమిటి, చేరుకుంటే నీ రత్నాలొచ్చి నా ఒళ్ళో పడతాయా అనేశాడు నిర్లక్ష్యంగా. నీకొక వరహా ఇస్తాను అంటూ భటుడు ఆశ చూపాడు. నీ దగ్గరున్న 10 రత్నాలలోనూ 5 ఇచ్చిన గాని నేను నిన్ను నదిని దాటించను అన్నాడు. అంత దురాశ పనికిరాదు అన్నాడు రాజభటుడు. ఇటువంటి సమయంలో నదిని దాటుట కూడదు అన్నాడు నావికుడు. చేసేది లేక 5 రత్నములిచ్చి నదిని దాటి గడువు లోపల రాజధాని చేరుకొని రాజాజ్ఞ నిర్వర్తించి ఉరిశిక్ష తప్పించుకొనుటయే ఉత్తమమని తలచి అతను 5 రత్నాలను నావికుడికి ఇచ్చుటకు అంగీకరించాడు. నదిని దాటి రాత్రి 3వ జామునందే రాచనగరు చేరి తాను వచ్చినట్లు రాజుకు తెలియజేయగా రేపు ఉదయం రమ్ము అన్నాడు రాజు. మర్నాడు భటుడు 5 రత్నాలను రాజు ముందుంచి జరిగినదంతా వివరించి ఆ పడవవాడు బొత్తిగా భయభక్తులు లేనివాడు, పైగా దురాశాపరుడు, నదిని దాటించుటకు 5 రత్నములు తీసుకున్నాడు. అప్పటికి అంతకంటే గత్యంతరము లేక వానికవి సమర్పించవలసి వచ్చింది. ప్రభువు నా తప్పు మన్నించాలి అన్నాడు. అంతలో ఆ పడవవాడు రాజసభకు వచ్చాడు. వస్తూనే రాత్రి తను భటుని వద్ద వసూలు చేసిన 5 రత్నాలను రాజు ముందుంచి తమ సేవకుని గుణమును పరీక్షించుటకు అలా చేశాను, నా తప్పు కాయండి అని ప్రార్థించాడు. రాజు నవ్వుకొని ఆ రత్నాలను నేనిచ్చినట్లే భావించి తీసుకో అని వానిని పంపివేసి రాజాజ్ఞను మేరకుండా వచ్చినందుకు 5 రత్నములు నీకు నా బహుమానము అంటూ వానిని భటునికి ఇచ్చేశాడు. సాలభంజిక అంతవరకు కథ చెప్పి ఓ భోజరాజా, ఆ విక్రమార్కుడికున్న ఉదార గుణం నీలో ఉందా అని ఆత్మపరిశీలన చేసుకో అంది. లేదన్నట్లు అడ్డంగా తలూపుతూ మౌనంగా మరలిపోయాడు భోజరాజు. స్త్రీల రాజ్యంలో విక్రమార్కుని సాహసాలు. పూర్వకాలంలో సుశీలుడనే బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయించు దేశ దేశాలు తిరుగుతూ స్త్రీలే పరిపాలించే ఒక రాజ్యానికి చేరాడు. ఆ దేశంలో ఒక ఆలయంలో ధ్వజస్తంభం మీద శాసనము చెక్కబడి ఉండుట చూసి ఆసక్తిగా చదివాడు. ఎవడు ఈ సలసలా కాగుతున్న నూనె గంగాలంలో సాహసించి దుముకుతాడో అతడే ఈ స్త్రీల రాజ్యంనకు అధిపతి అగును అని ఉంది. అది అతనికి వింతగా తోచింది. సలసల కాగే నూనెలో పడినవాడు రాజ్యాధిపతి అగుట బతికుంటే కదా అనుకున్నాడు. అతను దేశాటనము తీర్థయాత్రలు పూర్తి చేసుకుని కొన్నాళ్లకు ఉజ్జయిని నగరం చేరి విక్రమార్కుడిని సందర్శించి తాను శ్రీరాజ్యమున చూసిన వింతలను వివరించెను. అది వినిన వెంటనే సుశీలుని వెంట తీసుకుని స్త్రీరాజ్యానికి పయనమయ్యాడు. అక్కడ కాళికాలయం, దాని ముందు ఆకాశాన్ని కంటుతున్న ధ్వజస్తంభం, దాని మీద శాసనం, ధ్వజస్తంభానికి దగ్గరలోనే సలసలా కాగుతున్న నూనెతో పెద్ద గంగాలం అన్నీ చూశాడు. శుచిగా స్నానం చేసి కోవెలలోని కాళీమాతను పూజించి వచ్చాడు. అప్పటికే కాగు నూనెలో దుముకుటకు ఇన్నాళ్లకొక సాహసి వచ్చాడన్న వార్త విని ఎందరో స్త్రీలు అక్కడికి విచ్చేసి గమనించసాగారు. విక్రమార్కుడు కొంచెమైనా భయపడకుండా ఆ కాగు నూనెలోకి ఉరికేశాడు. మరుగుతున్న నూనె కాస్త మంచినీటిలా చల్లబడిపోయింది. అతను చిరునవ్వుతో బయటికి వచ్చాడు. ఆ పట్నమందలి స్త్రీలు విక్రమార్కుడినెంతో గౌరవించి అభినందించి బంగారు పల్లకీలో కూర్చుండబెట్టి పట్నంలోకి తీసుకెళ్లి నీవు శాసనమందు ఉన్నట్లు చేశావు గనుక మమ్మల్ని పెళ్లి చేసుకొని ఈ రాజ్యాన్ని పాలించు అన్నారు. వారి మాటలకు విక్రమార్కుడు సంతోషించి వనితలారా, ఈ విప్రుడిక్కడికి వచ్చి ఈ రాజ్యం గురించి శాసనం గురించి చెప్పడం వల్లనే నేను ఈ పని చేయగలిగాను. అందుచేత మీరీ విప్రుణ్ణి వివాహమాడి ఇతనికే రాజ్యం ఇవ్వండి అన్నాడు. అందుకు వారు సమ్మతించారు. తాను దగ్గరుండి రాచకార్య నిర్వహణకు సరియగు మార్గం ఏర్పరచి విక్రమార్కుడు ఉజ్జయిని వెళ్ళిపోయాడు. సుశీలుడు రాజ్యం చేయసాగాడు. భోజరాజా, నీకు అతనికున్న సాహసం, విశాలమైన హృదయము ఉన్నాయనే భావిస్తున్నావా?
సూటిగా అడిగింది సాలభంజిక. భోజరాజు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విక్రమార్కుని వితరణ. విక్రమార్కుని రాజ్యంలో ఉండే భట్రాజొకడు అవంతి దేశపు రాజు వద్దకు పోయి విక్రమార్కుని సాహస విక్రయాలను పొగుడుచు కొన్ని పద్యాలు చదివాడు. ఆ పద్యాలు వినేసరికి అవంతిరాజు అసూయపడి భటుడు చిన్న బహుమానం ఇచ్చి పంపివేసి విక్రమార్కునకు వచ్చినంత కీర్తి ప్రఖ్యాతులు తనకెట్లు వచ్చునా అని ఆలోచిస్తూ ఎప్పుడూ పరాకుగా ఏదో లోకంలో ఉన్నట్లుండటం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక సన్యాసి అతని వద్దకు వచ్చి అతని చింత దేని గురించో అని అడిగాడు రాజును. రాజు, స్వామి, ఒక భట్రాజు వచ్చి విక్రమార్కుని గుణగణములు స్తుతిస్తూ పద్యములు చదివాడు. అవి నా వంటి వాడికి ఆశ్చర్యం కలిగించాయి. అంతటి కీర్తివంతుడు భూమి మీద మరొకరు లేరు. అట్టి యశస్సు నాకెలా కలుగుతుందా అని నా మనసు చింతిస్తూ ఉన్నది అన్నాడు చేతులు జోడించి భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తూ. ఆ మాటలు విన్న సన్యాసి, రాజా, అందుకోసం విచారించనక్కరలేదు. నీకొక ఉపాయం చెబుతాను అన్నాడు. మహాప్రసాదం, సెలవియ్యండి స్వామి, వినయంగా అడిగాడు రాజు. హిమవన్నగర సమీపంలో ఒక కాళికాలయం ఉంది. అక్కడ కొందరు యోగ పురుషులు నిత్యము హోమక్రియలను చేస్తూ ఉంటారు. నువ్వక్కడికి వెళ్ళు. స్నానం చేసి ఆలయ ప్రాంతంలో గుండం ఒకటి తవ్వించి కాళికాదేవి గురించి హోమం చేసి చివరకు నీ శవశరీరమును పూర్ణాహుతి చేసేందుకు ఆ గుండంలో దూకు. ఆ యోగ పురుషులు నిన్ను రక్షిస్తారు. కాళీమాత ప్రత్యక్షమవుతుంది. కోరుకున్న వరం ఇస్తుందని చెప్పాడు సన్యాసి. రాజు అక్షరాల అలాగే చేసి కాళీమాతని ప్రతిదినము 7 కోట్ల ధనం నా నగరంలో పడాలి అని కోరగా, నువ్వు ప్రతిదినము ఇక్కడ హోమం చేసినట్లే చేసి హోమగుండంలో ఉరికి నీ శరీరాన్ని పూర్ణాహుతి ఇచ్చినట్లయితే నువ్వు కోరినట్లే ధనవంతుడు అవుతావు అని ఆ దేవి అదృశ్యమైంది. అవంతిరాజు యోగ పురుషుల వద్ద సెలవు తీసుకుని తన నగరానికి వచ్చి కాళి చెప్పినట్లే చేస్తూ ధనం పొందుతూ అడిగిన వారికల్లా దానం చేస్తూ దానకర్ణుడని ప్రఖ్యాతి పొందాడు. ఆ వార్త చారుల వలన విక్రమార్కుడు విన్నాడు. తక్షణమే అతను హిమవత్ పర్వతమునకు వెళ్లి హోమం చేసి తన శరీరాన్ని పూర్ణాహుతి చేయబోగా కాళికాదేవి ప్రత్యక్షమై వరం కోరుకోమంది. అప్పుడతను, అవంతిరాజు నీకు ప్రతిదినము తన శరీరాన్ని పూర్ణాహుతినిచ్చుచున్నాడు కదా అని అడిగాడు. అవును అంది కాళి. అతనలాగా తన శరీరాన్ని పూర్ణాహుతినియకుండానే ఆ ధనం అతనికి వచ్చేటట్లు వరం ప్రసాదించు అని కోరాడు. సరే అంది కాళి. ఆ సమాచారాన్ని విక్రమార్కుడు తన చారులచే అవంతిరాజుకు తెలియజేశాడు. అతనెంతో ఆశ్చర్యపడి విక్రమార్కుడి వద్దకు వచ్చి, రాజా, నీ వంటి వితరణశీలి అయిన రాజు ఈ భూమిలో పుట్టబోడు అని స్తుతించి కృతజ్ఞతలు తెలిపి తన నగరానికి వెళ్లిపోయాడు. మరి భోజరాజా, నీకంతటి విశాల హృదయము వితరణ గుణము ఉన్నాయా అని ప్రశ్నించింది ప్రతిమ. భోజరాజు లేవన్నట్లు తలవంచుకున్నాడు. విక్రమార్కుని దాతృత్వం. ఒకనాడు విక్రమార్కుని వద్దకు మనోవేగుడనే సిద్ధుడొకడు వచ్చి ఒక వింత గురించి చెప్పాడు. రాజా, ఉదయపర్వత పాదం దగ్గర అఘనాసనమనే కోనేరుంది. సూర్యోదయం అవుతుంటే ఆ కోనేటి నీటిలోంచి ఒక బంగారు కలశం పైకి వస్తుంది. ఎండెక్కుతున్న కొద్దీ ఆ కలశం పైకి వ్యాపిస్తూ మిట్ట మధ్యాహ్నానికి సూర్యుణ్ణి సమీపించి ఆకాశాన్నంటుతూ ఉంటుంది. పొద్దు మరలగానే అది కిందకి దిగడం ప్రారంభిస్తుంది. చీకటి పడేసరికి పూర్తిగా కోనేటిలో మునిగిపోతుంది. ఆ ఉదంతం వినగానే రాజు ఆశ్చర్యం పట్టలేక నిజమా అని అడిగాడు. అంతలోనే ఆ వింతను నేను కల్లారా చూడాలి, మరక్కడికి వెళ్ళటం ఎలా అని సిద్ధుణ్ణి అడిగాడు. అందుకు ఆ సిద్ధుడు, అదేమీ కష్టం కాదు రాజా, నా దగ్గర ఒక పసరుంది. దానిని పాదాలకు పూసుకొని మనసులో ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటే అక్కడికి నిమిషాల్లో చేరుకోవచ్చు అన్నాడు. ఆలస్యం ఎందుకు, పదండి వెళ్దామన్నాడు విక్రమాదిత్యుడు. సిద్ధుడు పసరును తీసి రాజు పాదాలకు తన పాదాలకి రాశాడు. అఘనాసనము వద్దకు పోవాలా అని మనసులో తలుచుకోవటమేమిటి? నిమిషంలో ఇద్దరూ అక్కడున్నారు. సూర్యోదయం అయ్యే వరకు వాళ్ళిద్దరూ కోనేటి గట్టు మీదే ఉన్నారు. అటు సూర్యుడు ఇటు ఉదయిస్తూ ఉంటే ఇటు కోనేటిలోంచి బంగారు కలశం పైకి రాసాగింది. సూర్యుడు పూర్తిగా ఉదయించేసరికి కలశం కూడా పూర్తిగా నీటిపైకి వచ్చింది. విక్రమార్కుడు సాహసంతో ఆ కలశం మీద కూర్చున్నాడు. వేలతో పాటే ఆ కలశం పైకి వెళ్తూ ఉంటే కలశం మీద కూర్చున్న విక్రమాదిత్యుడు కూడా కలశంతో పాటే పైకి వెళ్ళసాగాడు. మధ్యాహ్నం అయింది. కలశం సూర్యమండలాన్ని సమీపించింది. సూర్యుడు విక్రమార్కుణ్ణి చూసి, నా కిరణాల వేడికి హాని పొందకుండా నన్ను సమీపించగలిగినందుకు నీకు నా అభినందనలు. నిన్ను నేనెంతో మెచ్చుకుంటున్నాను. ఈ దివ్య కుండలాలని నా బహుమానంగా స్వీకరించు అని కుండలాలను అందించి, విక్రమార్క, ఈ కుండలాలు సామాన్యమైనవి కావు.
ప్రతిదినము బార్వ బంగారాన్నిస్తాయి అని చెప్పాడు. సూర్యుని వద్ద సెలవు తీసుకుంటూ నమస్కరించాడు విక్రమాదిత్యుడు. కలశంతో పాటే సూర్యాస్తమయం సమయానికి కిందకి చేరుకుని కుండలములతో సహా ఉజ్జయిని బయలుదేరాడు. ఉజ్జయిని నగరం చేరుకోగానే అతనికొక బ్రాహ్మణుడు ఎదురువచ్చి ఆశీర్వదించి, రాజా, నేను నిదర్భ దేశంలో నివసిస్తూ ఉంటాను. మా పెద్దలార్జించిన ధనంతో ప్రతిరోజు 1000 మందికి అన్నదానం చేస్తూ వచ్చాను. నా సోదరులు మా రాజుగారితో నా మీద చాడీలు చెప్పి నా ఆస్తినే కాక అదనపు సొమ్మును కూడా చెల్లించాలని శిక్ష విధించారు. అదనపు సొమ్మును అర్థించాలనే నిన్ను దర్శించుకుంటున్నాను అన్నాడు. విక్రమార్కుడు అతని పరిస్థితికి జాలిపడి తనకి సూర్య భగవానుడిచ్చిన కుండలములను అతనికి ఇచ్చివేశాడు. ఇంతటి దాతృత్వము నీకుందా భోజరాజా? అడిగింది బొమ్మ. లేదు అంటూ తిరుగుముఖం పట్టాడు భోజరాజు. దేవినే మార్చిన విక్రమార్కుడు దేశ సంచారం చేస్తున్నాడు. ఆ సందర్భంలో అతను ఒకనాటి రాత్రి అడవిలో తిరగవలసి వచ్చింది. అలా అరణ్యంలో సంచరిస్తూ ఉంటే ఒక స్త్రీ పరుగు పరుగున అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవెవరివో నాకు తెలియదు. నీకీ ప్రాంతం గురించి తెలియదు కాబోలు. ఇక్కడ కిరాతకులు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు నిన్ను చూశారో పట్టుకొని తీసుకుపోయి దేవికి బలివ్వక మానరు అని చెబుతూ ఉండగానే కొందరు కిరాతకులు ఒక ముసలివాడిని పట్టుకొని అతని శరీరమునకు పసుపు కుంకుమలు దట్టముగా పూసి మెడ నిండా పూలదండలు వేసి బలివ్వటానికి కాళికాదేవి ఆలయానికి ఎదురుగా నిలబెట్టారు. అది చూసి విక్రమార్కుడు వారి వద్దకు వెళ్లి, కిరాతకులారా, ఇంత ముసలివాణిని బలి ఇచ్చిన ఏమి ఫలము? నా వంటి వాణిని బలి ఇచ్చినచో దేవి సంతోషించును. కనుక ఆ వృద్ధుడిని వదిలి నన్ను బలివ్వండి అన్నాడు. వారు సరేనని ఆ ముసలివాడిని వదిలి ఇతనిని పట్టి దేవికెదురుగా నిలబెట్టిరి. వీరు శిరస్సును ఖండించబోతూ ఉంటే, ఆ శ్రమ మీకెందుకు? నా శిరస్సును నేనే ఖండించుకుంటాను అంటూ వరలోంచి కత్తి తీసి తన కంఠంపైకి విసరబోయాడు. అదే క్షణంలో దేవి ప్రత్యక్షమై కత్తి కంఠం మీద పడకుండా సరైన సమయంలో ఆపి పట్టుకొని, రాజా, సాహసోపేత, నీ పరోపకార బుద్ధికెంతో సంతోషించాను. నీకేం కావాలో కోరుకో అని వరమిచ్చింది. రాజామెను స్తుతించి, దేవి, నీవు నరబలి కోరకుండా ఉంటానని నాకు వరము ప్రసాదించు అని ప్రార్థించాడు. దేవి అందుకు సమ్మతించి అదృశ్యమైంది. కథ చెప్పిన సాలభంజిక, చూశావా భోజరాజా, విక్రమార్కుడి అరుదైన హృదయం, ముసలివానిపై జాలి, తన కంఠాన్ని తానే నరుక్కునే సాహసం, దేవియందలి దోషమునే సున్నితముగా ఎత్తిచూపి ఆమె దానిని సవరించుకున్నట్లు చేసిన నిర్భీతి, ఎన్నెన్ని సుగుణాలో! వీనిలో ఒక్కటైనా నీలో ఉందని విశ్వసిస్తున్నావా? సూటిగా అడిగింది. కాదన్నట్లు తలూపుతూ సింహాసనం ఎక్కే ప్రయత్నాన్ని అప్పటికి విరమించుకున్నాడతను. ఇంక తరువాత బొమ్మలు చెప్పిన కమ్మని కథలు రేపటి భాగంలో వినేద్దామండి.